నమస్తే, నేను మీ సతీష్. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం పైన అయితే పెద్ద ఎత్తున చర్చలు జరుగుతా ఉన్నాయి. అదేమిటంటే రాష్ట్ర మంత్రివర్గంలోకి జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబుని తీసుకుంటున్నామంటూ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి ప్రకటన పైన అనేకమైనటువంటి చర్చలు, భిన్నాభిప్రాయాలతో పాటుగా అనేక విమర్శలు కూడా వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ విమర్శల్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి, అసలు నాగబాబు గారికి మంత్రి వర్గంలోకి స్థానం కల్పించడం అనేటువంటిది ఎందుకు వివాదాస్పదంగా మారుతా ఉంది అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా తీసుకున్నటువంటి ఒక సంచలనమైన నిర్ణయం, నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నామంటూ ఆయన స్వయంగా ప్రకటించడం, మరి దానిపైన భిన్నాభిప్రాయాలతో పాటుగా అసలు నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించడం ఏమిటి అనేటువంటి విమర్శలు వస్తూ ఆ నిర్ణయం అనేటువంటిది కొంత వివాదాస్పదంగా మారుతూ ఉంది. అంటే ఆ నిర్ణయం తీసుకోవడం అది తప్పంటారా, లేకపోతే ఆ నిర్ణయం పైన ఎందుకు విమర్శలు వస్తున్నాయంటే మీరు ఏం భావిస్తారు? ఇక్కడ నిర్ణయం తీసుకున్న తర్వాత వీళ్ళందరూ ఏంటి అంటే ఏదో మరీ ముఖ్యంగా వైసీపీ నాయకులకి ఏంటి అంటే వాళ్ళకి ఇప్పుడు పని పాట లేదు. వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ కులాల మధ్య విభేదాలు సృష్టించటం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించటం, ఈ పనులలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఈ నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవటం అనే అంశాన్ని వివాదాస్పదం చెయ్యాలి అని చెప్పి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోవాలా వద్దా ఎవరు నిర్ణయిస్తారు? ఇక్కడ ఒక్క మంత్రి పదవి పోస్ట్ ఇంకా ఖాళీగా ఉంది, ఆ పదవి ఖాళీగా ఉన్నది, దాన్ని భర్తీ చేయాలి. దాన్ని ఎక్కడి నుంచి భర్తీ చేయాలి? కౌన్సిల్ నుంచి భర్తీ చేయాలి. కౌన్సిల్ నుంచి భర్తీ చేద్దాము అని దాన్ని ఖాళీగా ఉంచారు. ఉంచినప్పుడు పవన్ కళ్యాణ్కి, మనం జనసేనకి ఆ అవకాశం ఇద్దాము అని చెప్పి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి చెప్పుంటారు. మీరు మాకు మిత్రపక్షం కదా, మీరు మనం కౌన్సిల్కి ఒకళ్ళని పంపిద్దాము, కౌన్సిల్లో మనం కౌన్సిల్ నుంచి మంత్రిని తెచ్చుకుందాం, ఆ ఛాన్స్ మీ పార్టీకి ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అని ఆయన ఆఫర్ ఇచ్చి ఉంటాడు. అంటే నేనేదో అక్కడ ఉండి నేను అవి విని చెప్పటం కాదు, అంటే జరిగిన ప్రాసెస్ చూస్తే అట్లా అనిపిస్తున్నది. పవన్ కళ్యాణ్కి ఆ ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఆయన పార్టీ వాళ్ళతో మాట్లాడుకుని ఉంటాడు, సహజంగానే మాట్లాడుకుని ఉంటాడు. మాట్లాడుకున్నప్పుడు నాగబాబు పేరు ప్రస్తావనకు వచ్చి ఉంటుంది. నాగబాబుకి ఇప్పటికే అంటే ఈ కూటమి ఫామ్ అయిన తర్వాతే దాదాపు 3 సార్లు ఆయనకి అన్యాయం జరిగింది. 3 సార్లు అన్యాయం జరిగింది. అన్యాయం అంటే ఏంటి? అన్యాయం అంటే ఏంటి అంటే ఆయన ఒక పదవి, ఆయన ఎప్పుడు ఆ పదవి, నాకు ఈ పదవి కావాలని ఆయన ఎప్పుడు అడగలేదు. ముందు మన పార్లమెంటు టికెట్ ఒకటి ఇస్తారని అనుకున్నారు. నాగబాబు గత ఎన్నికల్లో పోటీ చేశాడు కదా నర్సాపురం నుంచి. ఈసారి కూడా ఎంపీగా పోటీ చేయటానికి ఒక ఆపర్చునిటీ వస్తుందని ఆయన అనుకుని ఉంటాడు. ఆయన పేరు చాలా చోట్ల వచ్చింది, చాలా సందర్భాల్లో కూడా వచ్చింది. కాకపోతే మరి ఎంపీ టికెట్ ఆయనకి రాలేదు. ఆ తర్వాత టీటీడీ బోర్డు చైర్మన్గా నాగబాబుని పెడితే బాగుంటుంది అని చెప్పి చాలా మంది, అంటే ఇదంతా కూడా సోషల్ మీడియాలో జరిగిన ప్రచారమే, అంతే తప్ప ఆయన ఏమనుకుంటున్నాడు, పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నాడు, చంద్రబాబు ఏమనుకుంటున్నాడు ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలిసే అవకాశం కూడా లేదు. సోషల్ మీడియాలో బాగా విస్తృతంగా ప్రచారం జరిగింది, టీటీడీ బోర్డుకి చైర్మన్గా నాగబాబుని పెడతారని. చివరికి అది రాలేదు. ఆ తర్వాత ఏమైంది, ఈ రాజ్యసభ బై ఎలక్షన్లు జరిగినాయి కదా, 3 సీట్లకి ఎలక్షన్లు జరిగినాయి. దానికి ఒకటి నాగబాబుకి ఇస్తారని చెప్పి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అది కుదరలే. వేరియస్ పర్మిటేషన్స్, కాంబినేషన్స్లో భారతీయ జనతా పార్టీ ఏంటంటే వాళ్ళకి మాకు రాజ్యసభలో మాకు మెంబర్ కావాలి, అందుకని ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవ్వండి అని అడిగారు. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న మిత్రపక్షం, ఎన్డీఏలో ప్రధాన పార్టీ, మరి బీజేపీ మాట కాదనలేరు కదా, 2 తెలుగుదేశం కంటెస్ట్ చేయాల్సిందే. అందుకని 3వ సీటుని బీజేపీకి ఇచ్చారు. మరి నాగబాబుకి 3వసారి కూడా అన్యాయం జరిగినట్టే కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు లీడర్ అన్నవాడు ఏంటి అంటే ఈ నాకు అన్న అవుతాడా, తమ్ముడు అవుతాడా, లేకపోతే నాకు వేరే చుట్టం అవుతాడా, ఇవన్నీ ఆలోచించాడు. మనం ఇన్నిసార్లు మనం ప్రామిస్ చేసాము పార్టీకి. ఇప్పుడు ఎక్కడ కూడా నాగబాబు జనసేన అభ్యర్థుల విజయం కోసమే ప్రయత్నం చేశాడు కదా, ఎక్కడా కూడా వ్యతిరేకంగా చేయలేదు కదా. వాళ్ళందరూ గెలుపుకు కృషి చేశాడు, ప్రచారం చేశాడు, తన టీంని తీసుకెళ్ళాడు, తన టీం అంతా కూడా ప్రచారం చేశారు. ఒక్క జనసేనకే కాదు,
తెలుగుదేశానికి బీజేపీకి కూడా ఆయన ప్రచారం చేశాడు, ఆ క్యాండిడేట్లు ఉన్న చోట కూడా. అంటే ఏంటి, ఆయనకి ఏదో ఒక బాధ్యత అప్పగించాలి. నేనేమంటున్నానంటే ఇదేదో పదవి అని నేను అన్ను, ఒక బాధ్యత అప్పగించాలి. ఆ బాధ్యత అప్పగించే క్రమంలో జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో నాగబాబుకి మంత్రి పదవి కన్ఫర్మ్ అయింది. ఇది మామూలుగా చూస్తే జనసేన అంతర్గత వ్యవహారం. అంటే పవన్ కళ్యాణ్కి ఒక మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆయన నాగబాబుని సెలెక్ట్ చేసుకున్నాడు. సో జనసేన అంతర్గత విషయం, ఎవరిని చేయాలని ఎవరిని రికమెండ్ చేస్తే వాళ్ళనే చంద్రబాబు పెట్టుకుంటాడు మంత్రివర్గంలో. ఎందుకంటే మంత్రివర్గ కూర్పు అనేది ముఖ్యమంత్రికి సంబంధించిన వ్యవహారం. ఇది ఇక్కడ ఏంటి అంటే 3 కూడా భాగస్వామ్య పక్షాలన్నీ కూడా చక్కగా కలిసిమెలిసి పనిచేస్తూ ఉన్నాయి. 3 భాగస్వామ్య పక్షాలు కలిసిమెలిసి పనిచేయటం అనేది ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. మరి ఈ 3 పార్టీల కలయికని ఎట్లా విడగొట్టాలి? ఇవి విడగొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? జగన్మోహన్ రెడ్డి ఒక్కడికే ఉంది, ఇంకెవరికి లేదు. మీరు అనొచ్చు షర్మిల కూడా ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ కదా, కాంగ్రెస్ పార్టీ ఏమైనా ట్రై చేస్తుందని. కాంగ్రెస్ పార్టీ తలకిందులుగా తపస్సు చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన ఓట్లు కాంగ్రెస్ కు రావు. కాంగ్రెస్ కు వచ్చేవి ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్లే. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడున్న ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లు. అందుకని కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న తన ఓట్లని తాను తీసుకుందామని చూస్తుంది తప్ప కూటమి ఓట్లతో దానికి సంబంధం లేదు. అందుకని ఇది బ్రేక్ చేయాలి. ఈ కూటమి బాగా టైట్ బాండింగ్ తోటి పోతున్నది కాబట్టి దీన్ని బ్రేక్ చేయాలి. దీన్ని బ్రేక్ చేయాలంటే ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న అస్త్రం ఏంటంటే కులం. మనం అంతకు ముందర కూడా చూసాం. మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కమ్మ కాపు కులాల మధ్య తగాదా పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు. ఈ పని ఇంకెవ్వరు చేయరు. ఎందుకు చేయరు అంటే ఇప్పుడు సోషల్ ఇంబ్యాలెన్స్ ని ఎవరు కోరుకోరు. సోషల్ ఈక్వేషన్స్ కరెక్ట్ గా ఉండి మన ఓటు బ్యాంకును మనం పెంచుకొని మనం అధికారంలోకి రావాలి అని ప్రయత్నం చేస్తారు తప్ప సోషల్ ఇంబ్యాలెన్స్ దాన్ని తీసుకొచ్చి దాని ద్వారా మనం అధికారంలోకి వద్దామని ప్రయత్నం చేసే ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకని తడవకి కూడా కులాల మధ్య ఎట్లా తగాదా పెట్టాలనే చూస్తాడు. మనం విజయసాయిరెడ్డి చూసాం. మనం విజయసాయిరెడ్డి కులం గురించి మాట్లాడాడు, జగన్మోహన్ రెడ్డి కులం గురించి మాట్లాడాడు, వైవి సుబ్బారెడ్డి కులం గురించి మాట్లాడాడు, కరుణాకర్ రెడ్డి కులం గురించి మాట్లాడాడు. ప్రతి వాడు కులం గురించే మాట్లాడతారు. ఆ పార్టీ సంస్కృతి అది. అంటే సమాజంలో అన్ని కులాలు కలిసి ఉంటే మనకి నష్టము. అందుకని కులాలను విడగొట్టాలి అనేది వైసీపీ ప్రాథమికమైన వాళ్ళకున్న ప్రాథమిక రూల్, నిబంధన. ఆ రూల్ ప్రకారమే వాళ్ళు పనిచేసి ఈ రోజున నాగబాబుని టార్గెట్ చేస్తున్నారు. నాగబాబుని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అంటే ఇక్కడ కమ్మ క్యాస్ట్కి కాపు క్యాస్ట్కి బీసీ క్యాస్ట్లకి ఒక తగాదా వాతావరణం సృష్టిస్తే మన పని నెరవేరుతుంది అని జగన్మోహన్ రెడ్డి పరిపరి విధాలుగా ఆలోచించి నాగబాబుని సాఫ్ట్ కార్నర్ చేసుకొని కొడుతున్నాడు. ఎక్కడా కూడా మొత్తం సొసైటీలో చాలా మంది ఈ కులం వాడైనా సరే సహజీవనం కోరుకుంటాడు తప్ప ఇట్లా విద్వేషాలు రెచ్చగొడితే ఎవరు భరించరు. ఇప్పుడు జరుగుతున్నది అదే. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆలోచనలకి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనకి చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆడే క్యాస్ట్ పాలిటిక్స్ తోటి ఇప్పుడప్పుడే ఏం ఒరిగేదేమీ లేదు. జగన్మోహన్ రెడ్డికి వచ్చే ప్రయోజనం లేదు. ఇది అనవసరంగా మనస్పర్ధలు సృష్టించి మన పబ్బం గడుపుకుందామని ప్రయత్నం చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆశ నిరాశ అవుతుంది. ఈ 3 పార్టీల కూటమి ఇంకా బలోపేతమై పక్కడబందీగా ముందరికెళ్తుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. కేవలం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమిలో కుంపటి పెట్టాలనేటువంటి ఒక కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాగబాబుని టార్గెట్ చేస్తూ ఈ రకమైనటువంటి కుట్రలు అయితే కనుక పన్నుతూ దీని ద్వారా కులాల మధ్యన చిచ్చు పెట్టాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాటి వల్ల కూటమి ప్రభుత్వానికి కానీ లేదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ రకమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి పరిస్థితుల్లో ఇదంతా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే తిరిగి చుట్టుకునేటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి.